ములుగు జిల్లా కలెక్టరేట్లో జరిగిన స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాల్లో మంత్రి సీతక్క ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సమాజ హక్కుల కోసం పోరాడిన యోధుడు మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అతని సేవలను కొనియాడారు. కలెక్టరేట్ టిఎస్ దివాకర, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, మహేందర్ దర్జీలు, గౌడ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈనాటి తరానికి ఆనాటి పోరాటమే ఒక ఆత్మ గౌరవాన్ని, ఒక జీవాన్ని, హక్కులను, అధికారాలను కట్టబెట్టడానికి కారణమైనటువంటి మరి స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క జీవితమే మనందరికీ స్ఫూర్తి. ఈ సందర్భంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా గౌరవశ్రీ స్వర్గీయ సర్దార్ సర్వాయి పాప మరి ఈ సమావేశం నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకమని తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి అదే కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఈ విషయంలో కూడా సానుకూలంగా అంటే ఆలోచించే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సొసైటీల విషయం కావచ్చు, మోకుల విషయం కావచ్చు, మీకు ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా చెట్టు మించి పడిపోతే చనిపోయినా లేకుంటే ఏదైనా బయట వచ్చే ఇన్సూరెన్స్ ఇప్ప చెట్టు మీద మాకే హక్కు అన్నటువంటి సిస్టమ్ ఒకప్పుడు ఉండేది. కానీ రాను ఏదంటే తాటి చెట్లు ఎక్కడం అనేది మన ప్రాంతంలో ఆదివాసీలలో లేదు. ఇప్పుడు మాక్సిమం మన ఏరియాలలో అట్లాంటప్పుడు ఇంకా అసలు లొల్లులు కూడా లేవు. అది కాబట్టి వాస్తవానికి ఒకవేళ అట్లాంటిది ఎవరైనా అనుకున్నా ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.